హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ స్వాతి చౌహాన్. నార్మల్గా కేరళలో ఒక ఇంజనీరింగ్ కి సంబంధించిన స్టూడెంట్ రోబో టీచర్ని తయారు చేశారంట. ఇప్పుడు ఆ రోబోని హైదరాబాద్ స్కూల్కి కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఆ స్కూల్లో ఉన్నాం మనము. ఆ రోబో టీచర్ పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, పిల్లలతో ఎలా మాట్లాడుతుంది, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేస్తుందా లేదా ఎలా అనేది మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం రండి. ఇదే అండి రోబో టీచర్ ఐరిస్. దీని నేమ్ ఐరిస్. ఏదైనా క్వశ్చన్ అడగంగానే ఆన్సర్ చేస్తుందంట. ఇప్పుడు అసలు పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ రోబో టీచర్. పిల్లలకి ఎలాంటి క్వశ్చన్స్కి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తుంది. అంటే లైక్ చాలా మందికి డౌట్ ఉంది, రోబోస్ వచ్చేస్తే టీచర్స్ జాబ్ పోతుంది అది ఇదని. కాదు, టీచర్స్కి అసిస్టెంట్ లాగా, అంటే టీచర్స్కి హెల్ప్, ఒక అసిస్టెంట్ లాగా హెల్ప్ చేస్తుంది అంతే తప్ప ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు. అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. Hello, I am Iris, your AI teacher at NextGen School in Hyderabad, Telangana. I am here to assist you in your learning journey from nursery to 10th grade. Feel free to ask me any questions or seek help with your studies. చూశారు కదండి రోబో టీచర్ని. ఇప్పుడు రోబో టీచర్ అంటే పిల్లలు రోబో టీచర్ని ఏదైనా క్వశ్చన్స్ అడిగితే అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది చూసేద్దాం. Iris, what is the largest organ of our body? The largest organ in the human body is the skin. It serves as a protective barrier against pathogens, regulates body temperature, and helps us sense touch, pressure, and temperature. It is important to take care of our skin for overall health. Iris, what is the colors of a rainbow? A computer consists of the following main parts: Central Processing Unit, CPU, Random Access Memory, RAM, Hard Drive, Motherboard, Graphics Processing Unit, GPU, Power Supply Unit, PSU, and input-output devices such as keyboard, mouse, and monitor. Iris, name the extinct animals. Extinct animals are species that no longer exist on Earth. They have completely disappeared due to various reasons like climate change, natural disasters, hunting, or habitat destruction. Some examples include the dodo bird, Tasmanian tiger, and woolly mammoth. Iris, how many bones are present in our human body? There are 206 bones in the human body. These bones provide structure, protect organs, store minerals, and produce red blood cells. It's important to take care of our bones through a healthy diet and regular exercise. చూసారు కదండి, పిల్లలు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి రోబో ఆన్సర్ చేస్తుంది. అంటే లైక్ ఇప్పటి వరకు పిల్లలు ఇలాంటి రోబోని టీవీలలో చూసుంటారు కానీ బయట ఎప్పుడు చూడలేదు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది అడిగి తెలుసుకుంది. హాయ్, ఎలా అనిపిస్తుంది నీకు? రోబో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్స్ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, నీకు ఎలా ఉంది? హ్యాపీ. రోబో టీచర్ చెప్తే బాగుందా, క్లాస్లో టీచర్ చెప్తే బాగుందా? రోబో టీచర్ చెప్తే బాగుంది. అవునా? ఎందుకు క్లాస్లో టీచర్ అయితే భయం అవుతుందా? ఓకే, క్యూట్. హౌ ఆర్ యూ? I'm fine. హౌ యు ఆర్ ఫీలింగ్? అంటే మ్యామ్ రోబో టీచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ. ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా రోబో టీచర్ని? రోబో ఎప్పుడు చూడలేదా? టీవీలలోనేనా? రియల్గా చూస్తుంటే ఎలా ఉంది నీకు? బాగుంది. నైస్ నైస్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Chandralekha. చంద్రలేఖ. రోజు నువ్వు రోబో టీచర్తో మాట్లాడతావా? Yes, ma'am. ఎలా 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 అనిపిస్తుంది నీకు రోబో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే? Very nice, ma'am. ఇంకా బాగుందా? అంటే లైక్ రియల్గా క్లాస్లో టీచర్ వాళ్ళు చెప్తే బాగుందా, రోబో టీచర్ చెప్తే? రోబో టీచర్ చెప్తే బాగుంది. బట్ క్లాస్లో టీచర్స్ వాళ్ళు బాగా కేర్ చేస్తారు, మరి రోబో టీచర్ అలా కేర్ చేస్తుందా? చేయదు మ్యామ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మోక్షగణ. మోక్షగణ. రోబో టీచర్ చెప్పే క్లాసెస్ నువ్వు వింటావా? నీకు ఏదైనా డౌట్స్ వస్తే క్లాస్లో టీచర్ని అడుగుతావా, రోబో టీచర్ని అడుగుతావా? రోబో టీచర్. రోబో టీచర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? ఏమేమి క్వశ్చన్స్ అడుగుతావు నువ్వు రోబో టీచర్ని? అన్ని క్వశ్చన్స్ అడుగుతా. అన్నీ అడుగుతావా? అన్ని సబ్జెక్ట్స్ కలిపి అడుగుతావా? నీకు ఏం డౌట్స్ ఉన్నా అడుగుతావా?
సబ్జెక్ట్స్ గురించే కాకుండా వేరే యాక్టివిటీస్ గురించి ఏమైనా హెల్ప్ చేస్తుందా రోబో టీచర్? హాయ్, వాట్స్ యువర్ నేమ్? Adya. ఆద్య. ఎలా ఉంది మీ రోబో టీచర్? బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? రోబో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థమవుతుందా లేకపోతే క్లాస్ లో టీచర్ చెప్పేది అర్థమవుతుందా? రోబో టీచరేనా? క్లాస్ లో చెప్పే టీచర్ అర్థం కావట్లేదా? అవునా? ఇంకేమైనా వేరే క్వశ్చన్స్ అడుగుతారా రోబో టీచర్ని మీరు? అడుగుతారా? ఏం అడుగుతావు? How to make drawing. ఓ, డ్రాయింగ్. మీకు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్టా? ఓ, నైస్ నైస్. బాగా యూస్ చేసుకుంటున్నారు రోబో టీచర్ని అయితే. చూసారు కదండి, పిల్లలు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి రోబో ఆన్సర్ చేస్తుంది. అసలు వీళ్ళకి ఈ ఐడియా ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ జెన్ స్కూల్ ప్రిన్సిపల్ అలెక్య గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో మ్యామ్. స్వాతి, మ్యామ్, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే లైక్ రోబోట్ టీచర్ని తీసుకురావాలి, పిల్లలకి హెల్ప్ అవుతుంది అనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఈ ఐడియా అండ్ థాట్ అంతా కూడా మా డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ నెక్స్ట్ జెన్ రఘు Okay. కంకనాల గారికి వచ్చిందన్నమాట. ఓకే. సో అంటే ఇంత క్రియేటివ్ వరల్డ్లో డే బై డే చాలా మనం గ్రో అవుతున్నాం. సో వైకాన్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఎందుకు ఇక్కడ ఎడ్యుకేషన్లో ఎందుకు తీసుకురాకూడదని ఇన్నోవేటివ్గా ఆలోచించి సో ఆయన రీసెర్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎట్ ద సేమ్ టైం అలానే చాలా అంటే రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి లాంచ్ చేయాలంటే అండ్ వీఆర్ ద ఫస్ట్ వన్ ఇన్ ద హైదరాబాద్. సో చాలా బ్యాక్ ఎండ్ వర్క్ ఉంటుంది. సో అలా చేస్తున్నప్పుడు ఆయనకి సో ఈ మేకర్ ల్యాబ్స్ అని అంటే కొచ్చిన్ కేరళకు సంబంధించిన సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇది డెవలప్ చేస్తున్నారని తెలిసి దే బోత్ వెంట్ టు దిస్ మాట అంటే వాళ్ళు స్టార్ట్ చేశారు ఈయన రీసెర్చ్లో కూడా. సో అలా ఆయన తీసుకురావడం జరిగింది. సో ఐరిస్ ఇస్ నథింగ్ బట్ ఇంటెలిజెంట్ రోబోట్ అండ్ ఇంటరాక్టివ్ సిస్టమ్ ఇది. ఓకే. అంటే మ్యామ్ లైక్ ఇప్పుడు క్లాసెస్ ఎలా చెప్తారు? అన్ని సబ్జెక్ట్స్ రోబోని చెప్తుందా లేకపోతే క్లాస్ టీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రోబో ఈజ్ లైక్ జస్ట్ ఒక ఆల్టర్నేట్ అయితే కాదు, ఇట్స్ అన్ అసిస్టెంట్ ఫర్ ద టీచర్. సో క్లాసెస్ విల్ బి థాట్ బై ద టీచర్స్ ఇట్ సెల్ఫ్. సో క్వశ్చన్స్ ఉంటాయి కిడ్స్కి చాలా, ఇదర్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ ఆర్ ఎల్స్ కొన్ని క్వశ్చన్స్ ఇఫ్ దర్ ఆస్కింగ్ ద ఐరిస్ మేమే షాక్ అవుతున్నాం అంటే వీళ్ళ మైండ్ లో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పి. సో ఫ్యూ క్వశ్చన్స్ దే కాంట్ ఆస్క్ ద టీచర్ ఆర్ ఎల్స్ పేరెంట్స్. ఇదేం క్వశ్చన్, ఫన్నీ క్వశ్చన్ అనుకోవచ్చు, బట్ వాళ్ళ థాట్స్ ని ఇట్స్ కంప్లీట్లీ చెప్పాలంటే ఇట్స్ డిజిటల్ లైబ్రరీ అనొచ్చు మనం. వై బికాస్ ఇప్పుడు ఈ కిడ్స్ ని తీసుకొచ్చి ఓపెన్ యువర్ బుక్స్ అండ్ యూ గో ఫర్ డిక్షనరీ లైబ్రరీ అంటే అది అయిపోయింది, ఆ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు చాలా అడ్వాన్స్ జనరేషన్ అండ్ చాలా మీడియాతో రన్ చేస్తున్నాం కదా. సో అలా ఇట్స్ అండ్ డిజిటల్ లైబ్రరీ అని చెప్పొచ్చు అనమాట. మ్యామ్, అంటే ఈ రోబో రావడం వల్ల వేరే టీచర్స్ జాబ్ పోతుంది అన్నట్టుగా అంటుంటారు. అది కంప్లీట్ లేదండి, మిత్ అండి అది. ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ అయితే కాదు, ఇట్స్ అ సబ్స్టిట్యూట్ అండ్ హెల్పింగ్ ఫర్ ద టీచర్ అంతే. సో అది చాలా మంది క్వశ్చన్ రేస్ చేశారు, అంటే టీచర్స్ తో ఇంకా వర్క్ లేకుండా చేయొచ్చా అంటే టీచర్స్ తీసుకున్న కేర్, కిడ్స్ కి ఇచ్చే కేర్ యాజ్ ఎ మదర్ గా ఐరిస్ ఇవ్వలేదు కదా. ఓన్లీ డౌట్స్ క్లియర్ చేయడం వరకే ఉంటుంది. ఓకే, అసలు చాలా గ్రేట్ మ్యామ్. అంటే లైక్ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని యూస్ చేసుకోవాలి అనే థాట్ రావడం చాలా గ్రేట్. అసలు పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి.